హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీలో నా స్టైల్లో అయితే నేను బోటీ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ముందుగా అయితే మనం బోటీని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో అయితే నేనైతే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఇంకా అందులో అయితే పసుపు వేసుకున్నా. పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇంకా 5 or 6 విజిల్స్ అయితే నేను విజిల్ పెట్టుకున్నా. ఎందుకంటే లోపల ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేనైతే సాల్ట్ పెట్టిన. ఇంకా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే బిర్యానీ స్పైసెస్ వేసుకున్నా. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో ఏ కర్రీలో అయినా సరే బిర్యానీ స్పైసెస్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆనియన్స్ అయితే మిక్స్ చేసుకున్నా. ఇంకా ఆనియన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి. ఇంకా తర్వాత ఏమో నేను గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకా చిల్లీస్ వేసుకున్నా. ఇంకా ఈ విధంగా కలుపుతున్నా ఫ్రెండ్స్. 2 minutes పాటు అయితే కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా క్లీన్ చేసి విజిల్ వేసి పెట్టుకున్న బోటీని అయితే వేసుకున్నా. ఇంకా బోటీని వేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా కలిపిన ఫ్రెండ్స్. ఇంకా మన బోటీ అయితే ఆయిల్ మాత్రం సపరేట్ అయ్యే వరకు ఒక 5 or 6 minutes అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ చేసుకున్న తర్వాత తీసేసి మళ్ళీ నేనైతే టొమాటో అయితే మిక్సీ పెట్టుకున్నా. టొమాటో మిక్సీ పెట్టుకొని పైన ఇట్లా వేసేసి స్లైసెస్ లాగా వేసేసి దాంట్లో తగినంత సాల్ట్ అండ్ తగినంత అయితే కారం వేసుకున్నా. ఇంకా కారం వేసుకొని పైన అయితే ధనియా పౌడర్ వేసుకున్నా. ఎంతో టేస్ట్ అయిన బోటీ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.